ఈరోజు క్లాస్‌లో ప్రింటింగ్ ఎలా సెట్ చేయాలి? ప్రింటింగ్ ఇచ్చినప్పుడు ఎలాంటి మనకు ఆప్షన్స్ ఉంటాయో చూద్దాం. మీరు డాటా తీసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ బటన్‌లోకెళ్ళి ఫైల్ బటన్‌లో ప్రింట్ పైన క్లిక్ చేసి చూడండి. ప్రింట్ అన్న ఒక ఆప్షన్. దీనిపైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్ మీరు ఏ డివైస్‌కైతే కనెక్ట్ అయ్యి ఉన్నారో ఆ డివైస్‌కి ఈ డాక్యుమెంట్ అనేది ప్రింట్ అనేది వచ్చేస్తది. నెక్స్ట్ మొత్తం ఈ ఎంటైర్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ డాక్యుమెంట్‌లో మొత్తం ఎంత డాటా ఉందో దాన్ని మొత్తం ఎన్ని కాపీస్‌గా తీసుకోవాలనుకుంటున్నారో మీరిక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటది. కాపీస్ దగ్గర ఇక్కడ చూడండి మొత్తం నాకు 1/9 ఉంది కదా! 9 పేజెస్ ఎన్ని కాపీస్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ 20 పెట్టాననుకోండి. అంటే ఏమవుతది? నాకు ఈ 1-9 పేజెస్ అనేది 9 కాపీస్ లాగా వస్తది. మీకెన్ని కాపీస్ కావాలనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ డివైజెస్ నేనిందాక ప్రింటర్ డివైస్ అన్నాను కదా! ఏ డివైజెస్ కనెక్ట్ అయి ఉన్నాయో ఆ డివైస్ యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ కనబడతాయి. ఫ్యాక్స్ ఓకే. మైక్రోసాఫ్ట్ ప్రింట్ ఆఫ్ పీడీఎఫ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి యాడ్ ప్రింటర్ కూడా ఉంది. యాడ్ ప్రింటర్ పైన క్లిక్ చేస్తే మనకి ఎన్ని ప్రింటర్ ఒకవేళ కొత్త ప్రింటర్స్ ఏమైనా తీసుకున్నప్పుడు మల్టిపుల్ ప్రింటర్స్ ఉన్నప్పుడు ఏ ప్రింటర్‌కి ప్రింట్ ఔట్ ఇవ్వాలి. కొత్త ప్రింటర్ ఉంటే కొత్త ప్రింటర్ ఎలా యాడ్ చేయాలి? ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెట్టింగ్స్‌లో ప్రింట్ ఆల్ పేజెస్ అని సెలెక్ట్ అయి ఉంది. లేదు ఆల్ పేజెస్ కాకుండా ఇక్కడ ప్రింట్ ఆల్ పేజెస్, ప్రింట్ సెక్షన్, ప్రింట్ కరెంట్ పేజ్, కస్టమ్ ప్రింట్. ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే ఓపెన్ ఉన్నాయో ఆ పేజెస్ మాత్రం మనకు ప్రింట్ కావాలంటే ప్రింట్ కరెంట్ పేజ్. నెక్స్ట్ ప్రింట్ సెక్షన్ అంటే ఏంటి అంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఏరియా వరకు మీకు ప్రింట్ కావాలో ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ప్రింట్ సెలక్షన్ పైన క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకున్నది మాత్రమే ప్రింట్ వస్తది. నెక్స్ట్ దీంట్లో ఓన్లీ ప్రింట్ ఆడ్ పేజెస్. అప్పుడేమవుతదంటే మనకు కంప్లీట్‌గా ఆడ్ పేజెస్ మాత్రమే ప్రింటింగ్‌లోకొస్తాయి. అంటే 1, 3, 5 నెక్స్ట్ అలా కాకుండా మీరు ఇక్కడికొచ్చేసి ఈవెన్ పేజెస్ పైన క్లిక్ చేస్తే అప్పుడేమవుతది 2, 4, 6, 8 ఈ పేజెస్ ఈ డాక్యుమెంట్‌లో ఉన్న పేజెస్ అనేది ప్రింటింగ్‌లోకొస్తవి. మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఆడ్ పేజెసా, ఈవెన్ పేజెసా, ఎంటైర్ డాక్యుమెంటా మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలా కాకుండా నా దగ్గరున్న 9 పేజ్‌లో నాకిప్పుడు ఇక్కడ చూడండి పేజెస్ అని ఉంది. నాకు ఫస్ట్ పేజ్, థర్డ్ పేజ్ మాత్రం ప్రింట్ రావాలనుకోండి. అప్పుడేం చేయండి ఇక్కడ పేజ్ దగ్గర 1, 3 ఇప్పుడు ఏమవుతదంటే ఈ 1-9లో మీకు 1, 3 మాత్రమే ప్రింట్ వస్తది. 1, 3 అండ్ 4 అప్పుడు నేనిక్కడ 1, 3, 4 ఎంటర్ చేశాను కాబట్టి ఈ డాక్యుమెంట్‌లో ఎన్ని పేజెస్ ఉన్నా అందులో ఫస్ట్, థర్డ్, ఫోర్త్ పేజ్ మాత్రమే నాకు ప్రింటింగ్‌లో వస్తది. నెక్స్ట్ ప్రింట్ వన్ సైడ్ ఓకే. మీకు డాక్యుమెంట్ వన్ సైడ్ కావాలంటే వన్ సైడ్ లేదా సైడ్ బై సైడ్ కావాలంటే సైడ్ బై సైడ్. ఇక్కడ చూడండి మాన్యువల్లీ ప్రింట్ బోత్ సైడ్స్ అని ఉంది కదా! ఇక్కడ మనకు ప్రింటర్ డివైస్ యాక్టివేట్ అయ్యలేదు. ప్రింటర్ డివైస్ ఉంటే ఇది మనము చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ప్రింట్ వన్ సైడ్ కావాలంటే వన్ సైడ్ ఓకే. బ్యాక్ టు బ్యాక్ కావాలంటే ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి కొలేటర్‌లో 1, 2, 3 అని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశానంటే 1, 3, 4 పెట్టాను. అంటే నాకు పేజెస్‌లో ఫస్ట్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ ప్రింట్ కావాలి. అవి ఎన్ని కాపీస్ కావాలి ఇక్కడ? 20 కాపీస్ కావాలి. ఫస్ట్, థర్డ్, ఫోర్త్ పేజెస్ 20 కాపీస్ కావాలి. అయితే ఇక్కడ కొలేటర్‌లో 1 ఇక్కడ చూడండి నేను క్లిక్ చేస్తే 1, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3 అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ప్రింటింగ్ ఇచ్చినప్పుడు 20 కాపీస్ అనేది 1, 3, 4 కంప్లీట్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ 134, 134, 134 వస్తది. లేదు అలా గాకుండా ఇక్కడ ఇది అన్‌కోలేటెడ్ క్లిక్ చేశారనుకోండి. 1 20 టైమ్ ప్రింట్ అయిన తర్వాత థర్డ్ 20 టైమ్ ఓకే. మళ్ళీ ఫోర్త్ 20 టైమ్స్ అనేది ప్రింట్ అవుతది. అది ఇక్కడ దీని యొక్క యూజ్. దీనిపైన క్లిక్ చేస్తే ఏమవుతది? ఫస్ట్, థర్డ్, ఫోర్త్ పేజ్ అనేది 20 కాపీస్ కావాలి. అందులో ఫస్ట్ పేజ్ ప్రింట్ అయిన తర్వాత సెకండ్ పేజ్ ప్రింట్ అయిన తర్వాత థర్డ్ పేజ్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి 20 కాపీస్ కావాలి. ఇక లేదు మీరు అన్‌కోలేటెడ్ పెట్టారనుకోండి. అప్పుడు ఏమవుతదంటే ఫస్ట్ పేజ్ 20 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత థర్డ్ పేజ్ 20 టైమ్, ఫోర్త్ పేజ్ 20 టైమ్ అలా ప్రింట్ కావాలంటే మీరు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ వాడుకోవచ్చు. నెక్స్ట్ పోర్ట్రేట్, ల్యాండ్‌స్కేప్. ఇప్పుడు పేజ్ అనేది మనకి నిలువుగా ప్రింట్ కావాలి అనుకుంటే పోర్ట్రేట్‌లో తీసుకుంటాము. అడ్డంగా ప్రింట్ కావాలంటే ల్యాండ్‌స్కేప్. ఓకే. చూడండి మీకు రైట్ సైడ్ మారుతా ఉంది. పోర్ట్రేట్ కావాలంటే నిలువుగా, ల్యాండ్‌స్కేప్ కావాలంటే అడ్డంగా. మీకు ఎలా కావాలంటే అలా ప్రింట్ ఔట్ అనేది మీరు ఇవ్వచ్చు. నెక్స్ట్ పేపర్ సైజ్. మనం పేజ్ సైజ్ ఎలా సెట్ చేయాలి? జనరల్‌గా మనం రెగ్యులర్‌గా వాడేది ఏ4 సైజ్. మీరు ఏ4లో కావాలనుకుంటున్నారా? ఓకే. ఏ3లో కావాలనుకుంటున్నారా? మీ ఇష్టం. ఏ4 కంటే ఏ3 మనకేంటి పెద్దది. ఏ5 ఇంకా చిన్నది ఏ4 కంటే. మీ ఇష్టం. ఏ పేపర్ సైజ్ పెట్టుకోవాలనుకుంటే ఆ పేపర్ సైజ్ ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు.
జనరల్గా వాడేది A4 సైజ్. నెక్స్ట్ మార్జిన్స్ ఇక్కడ చూడండి. లెఫ్ట్, రైట్, రైట్, టాప్, బాటమ్ కొంచెం స్పేస్ ఉంది కదా! నార్మల్‌గా 0.54 సెంటీమీటర్స్ ఉంది. నారో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మార్జిన్ తగ్గింది చూడండి. మార్జిన్ అనేది రెడ్యూస్ అవుతది. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ నార్మల్ పెట్టేసేయండి. మీకు ఏ మార్జిన్ కావాలంటే ఆ మార్జిన్. నేను నార్మల్ పెట్టేసేయండి. ఓకే. సో, ప్రింట్ పైన క్లిక్ చేస్తే ప్రింట్ అనేది మనకొస్తది. ఇక్కడ చూడండి పేజ్ సెటప్ ఉంది మనకి. పేజ్ సెటప్ పైన క్లిక్ చేస్తే మనకొక ఆహ్, ఏమంటారు మనకి డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా! ఈ డైలాగ్ బాక్స్ ఎలా వాడాలి? దీని యూజెస్ ఏంటి అనేది మనకి పేజ్ లేఔట్ అనే సెపరేట్ టాపిక్ ఉంటది. దాంట్లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ షేర్‌లోకొస్తే చూడండి. షేర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ నాకు ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి. డైరెక్ట్ ఇదే డాక్యుమెంట్ ఇక్కడి నుంచే షేర్ చేయాలంటే మీకు ఖచ్చితంగా అవుట్‌లుక్ అకౌంట్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి 'రాజు ట్రైనర్ 2' ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసి మీరు పీడీఎఫ్ పైన క్లిక్ చేశారనుకోండి. మీకు డైరెక్ట్ ఆ అకౌంట్ అవుట్‌లుక్ ఓపెన్ అయిపోయి దానికి సెండ్ అనేది అవుతుంది చూడండి. ఓపెన్ అవుతుంది మనకి. కొంచెం ఒక 1 సెకండ్స్ లోడ్ అవుతది. సో, ద డాక్యుమెంట్ సపోర్ట్ అవ్వట్లేదు. మనం వర్డ్ ఫైల్‌నే పంపించాలి. సో, ఏంటి అంటే ఇక్కడ నుంచే మనకు వర్డ్‌లో నుంచే డైరెక్ట్ ఈ డాక్యుమెంట్‌ని షేర్ చేయాలనుకుంటే, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తూ మనం షేర్ చేయాల్సింది. వర్డ్ డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. వెయిట్ చేద్దాం. ఇది అక్షరం క్లోజ్ చేస్తున్నాను అవుట్‌లుక్. ఇప్పుడు మళ్ళీ ఫైల్‌లోకొచ్చేసి షేర్. ఓకే. వన్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్ 1 అనే నేమ్ తోటి సేవ్ చేస్తున్నాను నేను దాన్ని. కానీ మీకు ఖచ్చితంగా మీ దాంట్లో అవుట్‌లుక్ అకౌంట్ అయితే క్రియేట్ అయ్యి ఉండాలండి. సో, డైరెక్ట్ మనకి ఇక్కడ అవుట్‌లుక్ సింబల్ కనబడుతుంది చూడండి. ఆ డాక్యుమెంట్ ఎవరికి పంపించాలి? వాళ్ళ మెయిల్ ఐడీ ఇక్కడ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు RKCHINTU09@gmail.com. ఓకే. ఇలా మెయిల్ ఐడీ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ మీరు సెండ్ పైన క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది మీకు సెండ్ అయిపోద్ది. ఇలా మీరు డైరెక్ట్ అనేది ఇక్కడ నుంచి షేర్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది ఇక్కడ ఈరోజు టాపిక్. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకో టాపిక్ డిస్కస్ చేద్దాం.